చాలా బరితెగింపు అయిపోయిందమ్మ. హ్మ్. చాలా. హ్మ్. ఎందుకంటే అదేమంటే మరి రైట్ అంటున్నారు. నా రైట్. హక్కు, నా ఇష్టం అంటున్నారు. ఒక్క మాట ఏంటది? ఏందంటే సార్ సారీ పేరెంట్స్ నేర్పియాలి ఫస్ట్. నేర్పించాలి. ఎలా ఉండాలి ఏంటిస్ అనేది. పేరెంట్స్ అలా ఉంటే హ్మ్. పిల్లలు గూడా అలానే హ్మ్. ఎళ్ళిపోతారు. అది మాత్రం హ్మ్. ఎంత డబ్బున్నా, డబ్బు హ్మ్. లేకపోయిన ఫ్యామిలీ ఉన్నా, డబ్బు హ్మ్. ఉన్న ఫ్యామిలీ ఉన్నా, హ్మ్. ఎలాంటి వారైనా సరే పేరెంట్స్ తరపు నుంచే వచ్చేస్తారు. అదంతా పేరెంట్స్ తల్లిదండ్రుల హ్మ్. పెంపకం బట్టే ఉంటుందిలే అంతే సార్. ఆడపిల్లలు. అంతే. అమ్మ ఇప్పుడు బస్‌లో నువ్వు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నిన్ను చూసి చాలామంది మహిళలు కంగ్రాట్స్ చెప్తున్నారా? ఆ! చాలా మందే ఫోటోస్ చెప్తారు. దిగుతున్నారా? అక్క ఫోటో నువ్వు ఆ! యూట్యూబ్‌లో వస్తున్నావు. నేను చాలా, ఆ! ఆ! చాలా. టికెట్ తీసుకోకముందే ఫోటో, సెల్ఫీ ఈరోజు సెల్ఫీ. ఇద్దరు ముగ్గురిని ఇచ్చొచ్చాను. ఓకే. ఆ! ఎట్లా ఉంది ఆ ఫీల్ నీకు? బానే ఉంది. సంతోషంగా. వాళ్ళు సంతోషిస్తున్నారు. నాకు ఆ! సంతోషమే. హ్మ్. శుభ్రంగా చేస్తున్నామమ్మా అంటున్నారు. మన అంటున్నారు. తెలుగు లాంగ్వేజ్. తెలుగు లాంగ్వేజ్. బ్రహ్మాండంగా చేస్తున్నాము డ్రైవింగ్. తెలియలే. ఆ! చేర్పించినాం. పెద్దవాళ్ళే. పెద్దవాళ్ళే. మా హ్మ్. డ్యాడీ, మా నాన్నంత హ్మ్. ఏజ్ వాళ్ళే. మంచిగా వాళ్ళే నాతో సెల్ఫీ తీసుకుంటున్నారు. ఎవరు చూసినా ఇప్పుడు చాలా మన మీడియా మిత్రుల ద్వారా చాలా అది అయిపోయినాయి గదా! స్ప్రెడ్ అయింది. హ్మ్. అవును. తెలిసింది ఇంకా. ఎక్కడ వెళ్తున్నా నన్ను తొందరగా గుర్తుపట్టేస్తున్నారు. గుర్తుపట్టేస్తున్నారు. ఆ! అరే! ఆ అక్క, అరే! ఆ అక్క. అరే! నిన్ననే జూషినా, ఇప్పుడే జూషినా, తర్వాతనే జూషినా ఆ! ఆ! అట్లా చెప్పేస్తున్నారు. ఆ! సో, హ్యాపీగా వాళ్ళకి గూడా మంచిగా అంటే సంతోషంగా ఉంది. మహిళలు చేయలేనిది ఏమి లేదనేసి ఏమీ లేదు. ఏం లేదు. అన్నీ జేస్తాం. చెయ్యాలి. కానీ ఉదాహరణ నువ్వే గదా! ఆ! ఎనకటి జమాన్లో ఎవరో చెప్పిపోయారు. మహిళలు ఏం చేయొద్దు, ఇంట్లోనే ఉండాలనేసి. ఇంట్లోనే వాళ్ళకి పరిమితం. బంధిచ్చారు. ఇప్పుడంతా ఫ్రీగా ఉంది కాబట్టి, మనం పోలీస్ శుభ్రంగా ఆఫీసర్స్ అవుతున్నారు. పెద్ద పెద్ద ర్యాంకుల్లో అవుతున్నారు. కలెక్టర్స్ అవుతున్నారు.